హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, ఈరోజు మనకి మన పీడిఎన్ఎస్ హిందీ ఛానల్లో 10th క్లాస్ విద్యార్థుల కోసం పబ్లిక్ పరీక్షలకి ముఖ్యంగా అవసరమయ్యే నిబంధ కోసం ఈరోజు మీకు పుస్తకాలై నిబంధ మీద ఒక మంచి వీడియో ఈరోజు మీకోసం ఇవ్వడం జరుగుతుంది. చూడండి నాన్న, 30వ ప్రశ్నగా నిబంధ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పైన 16 పదాలని ఇచ్చి ఆ తర్వాత జనరల్ ఎస్సే మొత్తం ఇచ్చి జనరల్ ఎస్సేలో 16 బ్లాంకులు ఇవ్వడం జరుగుతుంది. అంటే 16 ఖాళీలు ఇవ్వడం జరుగుతుంది. 16 ఖాళీలను ఈ 16 పదాలతో సరి అయిన స్థానంలో మనం నింపాలి. పరీక్షలో ఆన్సర్ షీట్లో జనరల్ ఎస్సే మొత్తం అలాగే ఖాళీలు పెట్టుకుంటూ మనం రాసి ఆ తర్వాత ఆ ఖాళీలను సరి అయిన పదాలతో నింపాలి. అలా రాస్తేనే 8కి 8 మార్కులు వస్తాయి. చాలామందికి అనుమానం ఏంటంటే జవాబులు మాత్రమే రాయాలనా, జనరల్ ఎస్సే కూడా రాయాలనా అని చాలామందికి అనుమానం ఉంది. జనరల్ ఎస్సే మొత్తం రాయాలి. రాసి ఖాళీలు అలాగే డాషులు పెట్టి ఆ డాషుల్లో జవాబుని నింపాలన్నమాట. అయితే మొదటగా ఇక్కడ మీకు కనిపిస్తున్న పుస్తకాలై ఈ జనరల్ ఎస్సేలో ఇక్కడ పైన ఇచ్చిన 16 పదాల అర్థాలేంటో ఒకసారి తెలుసుకుందాం. జనరల్ ఎస్సే పేరు పుస్తకాలై. చూడండి నాన్న, పదాలు చూడండి. జీవన్ జీవితం, మిత్ర స్నేహితుడు, కయి ఎన్నో, పుస్తకే పుస్తకాలు, ఆత్మ అంటే ఆత్మ, ఆలై ఆలయం, నిజీ అంటే వ్యక్తిగతం అన్నమాట, పర్సనల్, సమయ్ అంటే టైం కాలం, మహత్వ అంటే గొప్పతనం, పుస్తకాలై అంటే లైబ్రరీ గ్రంథాలయం, సభ్యత అంటే ఆచార సంప్రదాయాలు, సంస్కృతి అంటే కల్చర్ మన సంస్కృతి, నాలెడ్జ్ జ్ఞానము, విద్యార్థి అంటే స్టూడెంట్ విద్యార్థి, దేశము, శుభప్రదము అంటే మంచి జరగడం అని అర్థం అన్నమాట. ఇక నేరుగా జనరల్ ఎస్సేలోకి వెళ్దాం. జనరల్ ఎస్సేలో ఎక్కడెక్కడ ఏ ఖాళీలో ఏ జవాబుని పెట్టాలో అసలు మొత్తం జనరల్ ఎస్సే అర్థం ఏంటో అర్థాన్ని తెలుసుకుంటూ ఆ బ్లాంక్స్ని ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రెండు జనరల్ ఎస్సేలోకి. హమారే డాష్ మే పుస్తకాలై కా బడా డాష్ హై అంటే ఇక్కడ ఈ రెండు డాష్లో ఏం రావాలి? మొదటి డాష్లో జీవన్, రెండవ డాష్లో మహత్వ అనేది రావాలన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుంది? హమారే జీవన్ మే పుస్తకాలై కా బడా మహత్వ హై, మన జీవితంలో పుస్తకాలై అంటే లైబ్రరీకి చాలా గొప్పతనమే ఉంది. పుస్తక్ और डैश नामक 2 शब्दों से डैश बना है అంటే ఇక్కడ మొదటి డాష్లో ఏమొస్తుంది? ఆలై, తర్వాత డాష్లో పుస్తకాలై. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. పుస్తక్ ఔర్ ఆలై నామక్ 2 శబ్దోं से పుస్తకాలై బనా హై, పుస్తకము మరియు ఆలయం అనే ఈ రెండు పదాలతో పుస్తకాలై లైబ్రరీ అనేది ఏర్పడింది. పుస్తకాలై డాష్ ప్రకార్కి హోతీ హై అంటే ఇక్కడ డాష్లో కయి అనేది వస్తుంది. కయి అంటే చాలా అన్నమాట. ఈ లైబ్రరీ చాలా రకాలుగా ఉంటుంది. జైసే సార్వజనిక పుస్తకాలై, డాష్ పుస్తకాలై, విద్యాలయ పుస్తకాలై ఆది. ఈ పాయింట్లో ఒక డాష్ ఉంది. ఈ డాష్లో ఏమొస్తుంది? నిజీ అని వస్తుంది. నిజీ అంటే పర్సనల్ అన్నమాట. జైసే సార్వజనిక పుస్తకాలై అంటే పబ్లిక్ లైబ్రరీ, నిజీ పుస్తకాలై అంటే పర్సనల్ లైబ్రరీ, విద్యాలయ పుస్తకాలై అంటే స్కూల్ లైబ్రరీ आदि एक्सेट्रा. पुस्तकालय में विभिन्न प्रकार की डैश संग्रह करके रखी जाती हैं. ఇక్కడ ఈ డాష్లో ఏమొస్తుంది? పుస్తకే అంటే पुस्तकालय में विभिन्न प्रकार की पुस्तकें संग्रह करके रखी जाती हैं.
ఈ పుస్తకాలయంలో వివిధ రకాలైన పుస్తకాలన్నీ కూడా సంగ్రహ కర్కే అంటే కలెక్ట్ చేసి రఖీ జాతి హై పెట్టబడుతాయి. పుస్తకాలయ కో విద్యాలయ కి డాష్ మానా జాతా హై. ఇక్కడ ఈ డాష్లో ఏమొస్తుంది? ఆత్మ అనేది వస్తుందన్నమాట. పుస్తకాలయ కో విద్యాలయ కి ఆత్మ మానా జాతా హై. ఈ పుస్తకాలయాన్ని మన స్కూల్ యొక్క ఆత్మలాగా భావిస్తారు. इससे डैश अपने डैश की వృద్ధి कर सकते हैं. ఇక్కడ మొదటి డాష్లో విద్యార్థి అనేది వస్తుంది, తర్వాత డాష్లో జ్ఞాన్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. इससे విద్యార్థి अपने జ్ఞాన్ की వృద్ధి कर सकते हैं. దీని ద్వారా విద్యార్థులు తమ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోగలరు. దాని తర్వాత పుస్తకాలయ సే డాష్ కా సదుపయోగ్ హోతా హై. ఇక్కడ డాష్లో సమయ్ అనేది వస్తుంది. పుస్తకాలయ సే సమయ్ కా సదుపయోగ్ హోతా హై. ఈ లైబ్రరీ వల్ల సమయం సద్వినియోగం అవుతుంది. इससे हम अपनी प्राचीन डैश और डैश को जान सकते हैं. ఇక్కడ మొదటి డాష్లో సంస్కృతి అని, రెండవ డాష్లో సభ్యత అని వస్తుందన్నమాట. అంటే సభ్యత అంటే ఆచార సంప్రదాయాలు, సంస్కృతి అంటే కల్చర్. इससे हम अपनी प्राचीन संस्कृति और सभ्यता को जान सकते हैं. దీనివల్ల మనం మన యొక్క ప్రాచీనమైన సంస్కృతిని మరియు ఆచార సంప్రదాయాల్ని తెలుసుకోగలము. పుస్తక్ अच्छे डैश के समान जीवन भर काम आती है. ఇక్కడ డాష్లో ఏమొస్తుంది? మిత్ర అనేది వస్తుంది. మిత్ర అంటే ఫ్రెండ్. పుస్తక్ అచ్చే మిత్ర కే సమాన్ జీవన్ భర్ కామ్ ఆతీ హై. పుస్తకాలు మంచి స్నేహితుడితో సమానంగా జీవితాంతం మనకి పనికొస్తాడనమాట. పుస్తకాలయ డాష్ కి ఉన్నతి కా డాష్ సూచక్ హై. ఇక్కడ మొదటి డాష్లో దేశ్ అనేది, రెండవ డాష్లో శుభ్ అనేది వస్తుందన్నమాట. దేశ్ అంటే దేశము, శుభ్ అంటే మంచి జరగడం, శుభప్రదము అని అర్థం అన్నమాట. పుస్తకాలయ దేశకి ఉన్నతి కా శుభ సూచక హై. పుస్తకాలయ అనేది దేశము అభివృద్ధి చెందడానికి ఒక శుభ సూచకము, శుభ సంకేతము అని అంటున్నారు. ఇది నాన్న పుస్తకాలయ జనరల్ ఎస్సే ఇచ్చే వాక్యాలు మారొచ్చు, వాక్యాల ఆర్డర్ మారొచ్చు. అంతేగాని పుస్తకాలయ అంటే ఏ రకమైన జనరల్ ఎస్సే ఇచ్చినా ఈ పద్ధతిలో ఈ వాక్యాలు ఈ మ్యాటరే ఉంటుంది తప్ప ఇంకేదో కొత్తది ఉండదు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏది ఇస్తారో ఏం జరుగుతుందో అని ఇలాంటి వాక్యాలే దిగుతాయి. ఇబ్బంది ఏమీ లేదు. అర్థం చేసుకొని నీట్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మంచిగా పరీక్ష రాస్తారు. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.